ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలండి. ఈరోజు మనం ధ్యానించుచున్న అంశం ఏంటంటే ఇశ్రాయేలుల జాతిని దేవుడు వదిలేశాడు. అయితే దీనిపైన నేను 2 టాపిక్స్ కూడా పెట్టాను. అయితే దీని గురించి మనం ఇంకా విశ్లేషించినట్టయితే, ఇంకా చూసుకున్నట్టయితే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త ప్రారంభంలో మనం చూసుకున్నట్టయితే యెరూషలేం గురించి చాలా గొప్పగా చెప్పబడుతుంది. ఇది మహారాజు పట్టణం అన్నట్టుగా దాని గురించి వివరణ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ మత్తయి సువార్త ఎండింగ్ అంటే నియర్లీ ఎండింగ్కి వచ్చేసరికి 23వ అధ్యాయం 37వ వచనం 38వ వచనం మనం చూసుకున్నట్టయితే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును, ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవన్న ఇంటిని కానీ మీరు ఒళ్ళకపోతుంది. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది అని ప్రభువు యెరూషలేము గురించి చెప్తున్నాడు. మనకు ప్రారంభంలోనేమో ఇది గొప్పది అన్నట్టుగా చెప్పారు, ఎండింగ్ వచ్చేసరికి దాని గురించి సాడ్గా చెప్పడం జరుగుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభుని స్వకీయులు అంగీకరించలేదు. వారు కైసరే కావాలన్నారు కానీ యేసుక్రీస్తు ప్రభుని మాత్రం కావాలని అనలేదు. యేసుక్రీస్తు ప్రభుని తిరస్కరించారు, దేవుని తిరస్కరించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24-25 వచనాల్లో మనం చూడగలం. అంటే పిలాతేమో నా మీద ఇతని రక్తం ఉండొద్దంటాడు, మా మీదను మా పిల్లల మీదను వాని రక్తము ఉండును కానీ కొంతమంది జాతి నాయకులు అంటారు. పిలాతేమో నా మీద ఉండొద్దు ఈ నిరపరాధ రక్తం అని చేతులు కడిగేసుకుంటాడు. ఈ విషయంలో మనం చూసుకున్నట్టయితే యేసుక్రీస్తు ప్రభువు శిలువ మోల్చున్నప్పుడు లూకా సువార్తలో మనం చూస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్టయితే, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవడి. అయితే అక్కడ ఏమంటున్నాడు? నా నిమిత్తం కాదు, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని చెప్పేసి ప్రభు అంటారు. అక్కడేమన్నారు వాళ్ళు? మా మీదను మా పిల్లల మీదను వాని రక్తం ఉండును కాక. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఎవరితో అంటున్నాడు? యెరూషలేము కుమార్తెలారా అని వారికి చెప్తున్నాడు ప్రభు. అయితే మనం చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్టయితే కొంచెం జనరేషన్ గ్యాప్ రాగానే చూసినట్టయితే యెరూషలేం ధ్వంసం చేయబడడం, దేవాలయం ధ్వంసం చేయబడడం, అలాగే ఇశ్రాయేలు చెదిరిపోవడం అనేది జరుగుతుంది. అయితే కొంతకాలానికి ఈ మధ్యకాలంలో AD 33 నుంచి AD 70 మధ్యలో సువార్త అనేది ప్రకటించబడినట్టు. అయితే మొట్టమొదటిసారిగా సువార్త ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే యెరూషలేం నుంచి ప్రారంభమైంది. అంటే ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు బ్లూ ప్రింట్ ఇచ్చాడు. యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు సువార్త ప్రకటించి ఫస్ట్ ఎవరిది చెప్పాడు? యెరూషలేం అన్నాడు. సో యెరూషలేంలో మొట్టమొదటిసారిగా సువార్త ప్రకటించబడింది. అంటే ఎక్కడుందంటే అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు మనం చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా యెరూషలేం ఉంటారు. అలాగే అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో యూదయ సమరయ ప్రాంతాలు మనం చూడగలం. అలాగే అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం నుంచి మనం చూసుకున్నట్టయితే సువార్త భూదిగంతముల వరకు స్టార్ట్ అయింది. భూదిగంతముల వరకు సువార్త అనేది ప్రారంభించబడింది. 8-9 యూదయ సమరయ అలా. అలాగే మనకు అపోస్తులైన పౌలు అండ్ టీమ్ సువార్తను ప్రకటించిన ప్రదేశాల్లో తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక తెస్సలోనిక అనే పట్టణంలో, రోమ్ తర్వాత వీళ్ళు ముఖ్య పట్టణంగా ఎంచుకునేది తెస్సలోనిక. సో మొదటి పత్రికలో ఏమని ఉంటుందంటే, అపోస్తులుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలు 2వ అధ్యాయం 14వ వచనం మనం ధ్యానించినట్టయితే, అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కానివారును మనుషులకందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చును కాదు వచ్చును. అంటే ఇది ఎక్కడి నుంచి అంటే 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు, 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనం అని చూసుకున్నట్టయితే, అయితే యూదుల ద్వారా ఎలా అయితే అక్కడున్న సంఘం వాళ్ళు హింసించబడ్డారు, తెస్సలోనికలో ఉన్న మీరు కూడా ఇక్కడి వారితో మీరు కూడా అలానే హింసను పొందుతున్నారు. అయితే యూదులు
యేసు ప్రభుని అలాగే ప్రవక్తలను చంపారు అని చెప్తున్నాడు ఇక్కడ. ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్ని జనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకు అందరికీ విరోధులై ఉన్నారు. అంటే ఇది మొత్తం జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే కాదు. అందులో కొంతమంది మత నాయకులు, మతాసక్తి గలవారు ఎవరైతే సువార్తకు ఆటంకంగా వ్యవహరిస్తారో, దేవునికి ఇష్టలు కానివారు. ఎందుకంటే సువార్తకు ఆటంకంగా ఉన్నారు. ఎందుకు అంటే అన్యజనులు రక్షణ పొందుటకై. అన్యజనులు అంటే ఎవరండి? మనం రక్షించబడుట కోసం, అన్యజనులు రక్షించబడటం కోసం, అంటే అన్యజనులుగా ఉన్న మనం రక్షించబడటం కోసం వారిని అవిధేయత స్థితిలో దేవుడు ఉంచి ఉన్నాడు. యూదులు సువార్త విన్నారు కానీ ఎన్నో హింసలు పెట్టారు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే. బట్ గాడ్స్ ప్లాన్ ఇస్ డిఫరెంట్ ఆన్ దెమ్. దేవుని ప్రణాళిక అనేది వారి పట్ల గొప్పదిగా ఉంది. అది మనం లేఖనాలు పరిశోధించినట్టయితే వారి పట్ల ఉన్న ప్రణాళికను మనం తెలుసుకోగలం. అలాగే మనం చూసుకున్నట్టయితే రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్టయితే, అలాగైనా ఎడల నేను అడిగినది ఏమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లను రాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రం నందు పుట్టినవాడను. అంటే దేవుడు ఇశ్రాయేలులను విసర్జించాడా అంటే అట్లన రాదు. ఎందుకంటే నేను కూడా ఇశ్రాయేలీయుడనే అని ఎవరంటున్నారు? అపోస్తలుడైన పౌలు. అంటే మరి వాళ్ళని విసర్జించినట్టయితే నన్ను కూడా విసర్జించాలి కదా. సో దేవుడు విసర్జించలేదు అని చెప్తున్నాడు. సో ఇక అన్యజనుల సంఖ్య ఏమో పెరిగిపోతుంది. సువార్త విని రక్షించబడిన వారు అన్యజనులు ఎక్కువ అవుతున్నారు, కానీ ఇశ్రాయేలు మాత్రం సువార్తను అంగీకరించట్లేదు. ఇదేదో అయిపోతుందని కలవరం చెంది అపోస్తులందరూ ఒక కౌన్సిల్ అనేది ఏర్పాటు చేసుకుంటే, అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో 13వ వచనం నుంచి మనం చూసుకున్నట్టయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు అయిన యాకోబు మాట్లాడతాడు. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనని, సహోదరులారా నా మాట ఆలకించుడి. అన్యజనుల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించునో సుమయోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యంలో సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామం ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెతుకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిచ్చుచున్నాడు అని రాయబడింది. ప్రవక్తల గ్రంథాలు మనం చూసుకున్నట్టయితే ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో రాయబడినట్లు, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను అని ప్రభు అంటున్నాడు. దావీదు గుడారం అంటే ఎవరైతే ఇశ్రాయేలీయులు ఉన్నారో, ఎవరైతే రక్షించబడలేదో వారందరూ మరలా రక్షించబడతారు. ఎప్పుడు? అన్యజనులందరూ రక్షించబడిన తర్వాత, అన్యజనుల అందరూ రక్షణలో ప్రవేశించిన తర్వాత ఇశ్రాయేలును తిరిగి కట్టడానికి ప్రభువు ప్రణాళిక వేస్తున్నాడు. అందుకే మనం రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తుని, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో దాని గతాన్ని, 10వ అధ్యాయంలో దాని ప్రస్తుతాన్ని చూడగలం. అయితే దేవుడు వారిని విసర్జించాడంటే దేవుడు వారిని విసర్జించలేదు. కానీ దేవుడు వారిని విసర్జించారని కొందరు అంటారు, కానీ వారిని విసర్జించలేదు. తిరిగి వారిని కట్టడానికి ప్రభువు సమర్థుడు. ఎందుకంటే వారి పట్ల అదే ప్రణాళిక ఉన్నది కాబట్టి. ఎలా అంటే రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న ప్రకారంగా వారు తిరిగి అంటుకట్టబడతారు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఎహెచ్కేలు 36వ అధ్యాయం ప్రకారంగా వారిలో నుంచి అపవిత్రతను తొలగించి వారిని పరిశుద్ధపరుస్తాడు ప్రభువే. సో ప్రవక్తల గ్రంథం సారాంశం ఇదే. ఫస్ట్ ఏంటంటే తిరుగుబాటు చేస్తారు, తర్వాత నాశనం, ఆ తర్వాత రిపెంట్, తర్వాత రిస్టోర్. తిరుగుబాటు, నాశనం, తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతారు. ద నెక్స్ట్ రిస్టోరేషన్. అందుకే రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో మనం చూసుకున్నట్టయితే ఆయన బుద్ధి జ్ఞానం ఎంత గొప్పదన్నట్టుగా ఆయన గురించి ఆహా అని వివరిస్తారు. ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవాడు, దేవుని మనస్సును ఎరిగిన వాడేవాడు అని చూస్తారు. అంటే దేవుని ప్రణాళిక ఆయన అనుకున్నట్టుగా జరుగుతుంది. సో ఆయన ఇలా అనుకున్నాడు కాబట్టి ఆయన చిత్త ప్రకారంగా ఇది జరగబోతుంది. సో క్రైస్తవులుగా మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన సువార్తను ప్రకటించి ఆయన కోసము
మనం ఎదురు చూచు వారమై ఉండాలి. ఆయన యందు నిరీక్షణ ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ప్రేమ కలిగి మన జీవితాన్ని మనం కొనసాగించాలి. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందామండి. ప్రభు పేరట మీ అందరికీ నా